ఏంది షెడ్డో పడ్డో సమాజంలో ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది ఎక్కడ తేడతేడం చేస్తలేరు. ఇండ్లనే ఆఫీసులనే ఏసీలకే మొత్తం అంటిలా అయ్యిరని మొన్న అనగా పెద్ద మనిషి అయ్య మరి కోయాకు సెగ జరిగింది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా కలెక్టరు ఇక ఏం చేసిండో ఏం కథ ఒక్కసారి ఆ కోయాకు సెగ జరిగి జనాలకు వచ్చిందిలా. కానీ మొత్తానికైతే ఇలా కోయాగని మరి ఆ కలెక్టర్ని మనం మెచ్చుకొని మెడల మీద వేసుకోవచ్చు. ఒక రామశాఖని ఎలా మేము ముంగట వేసుకుంది మరి ఏంది ఏం కథ అనేది ఇవాళ ఆర్కెల్ మొదలు పెడదాం. ఇగో జర్ర ఇంటే సౌండ్ ఇంతేనా ఓ బినగా యో జర పెద్దగా పెట్టు సౌండ్ పెద్దగా పెట్టు. ఒకసారి మీటింగ్ పెట్టియండి అందరు రైతులు వస్తారు అప్పుడు కోయిల వాన తిప్పల పడుతుంది. జర ఎండకు పోతే చెమట కాస్తుంది. రోగం కూడా బొరమ ఉన్నా టేకులపల్లి వీళ్ళంతా కరువు పని చేస్తోళ్ళు అలా కాడి పోయిండు. ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది ములక్కాయ నాటేస్తున్నారు. మన దగ్గర అయితే ఓ కోతులు వస్తాయి, ఈ బర్రె వచ్చి తినేస్తుంది. తింటే తినని ఏముంది, కాయలు అయితే వస్తాయి కదా, కాయలు తింటాయా గేదెలు? తినవు దాన్ని, అది మనుషులే తినేది కదా. సో ధైర్యంగా మీరు పెట్టేయండి, ఏం కాదు. ఓకే చలో రైట్. సో గడ్డపాడలు నేను తెప్పిస్తాను, కొంచెం సమయం ఇవ్వండి. పట్టిండే పారా పట్టిండే చెవటను ఒడిపించి కష్టము చేస్తుండే. పట్టిండే పారా పట్టిండే చెమటను ఒడిపించి కష్టము చేస్తుండే. కలెక్టర్ సారు కష్టము చేస్తుండే. కొత్తగూడెం కలెక్టరు అతిశీవి పాటిల్. కొత్తగూడెం కలెక్టరు అతిశీవి పాటిల్. అయితే